ఈరోజు ఈ లైవ్ కొత్త ప్లేస్లో కొంచెం కొత్తగా ప్రయత్నం చేస్తున్నామండి. ఈరోజు నేను మాట్లాడిన ప్రతి మాటకి మనోళ్ళు సోర్స్లు యాడ్ చేసి తర్వాత షార్ట్ వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకొస్తారు. ఒకవేళ నేను మాట్లాడిన ఈ లైవ్లో మాట్లాడిన దేనికన్నా ఆధారాలు లేవని మీకు అనిపిస్తే మీరు తర్వాత మన షార్ట్ వీడియోలు చూడండి, దానిలో ఖచ్చితంగా మీకు ఆధారాలు దొరుకుతాయి. ముందుగా జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ డిఎస్సీ మీద చేస్తున్న తప్పుడు ప్రచారం కోసం కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నానండి. నిజానికి పలానాది ఇలా జరిగింది, జగన్ గారు ఇలా చేశారు అని నేనే కన్ఫర్మ్ చేసి చెప్పేసే కన్నా ఒక ప్రశ్న రూపంలో అడిగితే దాని ఆన్సర్ ఆ ప్రశ్న విన్న వెంటనే మీ మైండ్ మీకు చెప్తుందండి. నేను చెప్పడం కాదు, నేను చెప్తే రాజేష్ చెప్తే మేమెందుకు వినాలి, రాజేష్ తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా రాజేష్ ఏది చెప్పినా సరే మేము వినకూడదు, మేము నమ్మకూడదు అని జస్ట్ హ్యూమన్ ఈగో అడ్డొస్తుంది. నేను కాదన్నా. కాబట్టి ఒక ప్రశ్న రూపంలోనే అడుగుతాను, ఆ ప్రశ్నకి మీ మైండ్ ఆన్సర్ ఏం చెప్పిందో మీకు అవకాశం ఉంటే నాకు కామెంట్ రూపంలో పెట్టండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో ఏం చేస్తుందండి, డిఎస్సిలో అవకతవకలు జరిగాయట, డిఎస్సిలో అనర్హులకి ర్యాంకులు వచ్చాయట, ఉద్యోగాలు వచ్చాయట, అర్హులకి ఉద్యోగాలు రాకుండా పోయాట అని ఏదో చేస్తున్నారు. అంటే చెప్పేవాడికి వినేవాళ్ళు లోకండి, అడిగేవాడికి చెప్పేవాళ్ళు లోకువా. ఎప్పుడైతే అడుగుతున్నప్పుడు మనం సమాధానం చెప్పడం మొదలుపెట్టామో ఇక సోది ప్రశ్నలన్నీ అడుగుతారు. ఆ సోది అంతటికి మనం సమాధానం ఎక్కడ చెప్పగలం? అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక తల్లి ఉందట, అంటే తండ్రి చనిపోయాడు, తల్లి ఒకరితే ఉంది, ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు దగ్గర ఉంటుంది, చిన్న కొడుకు ఎక్కడో అమెరికాలో ఉంటున్నాడు. పెద్ద కొడుకు 4 రోజులు తిండి పెట్టడం మానేశాడు. తిండి పెట్టడం మానేస్తే ఆ తల్లి చనిపోయే పరిస్థితికి వెళ్ళిపోయినప్పుడు ఎవరో ఫోన్ చేస్తే చిన్న కొడుకు తెలిసిన విషయం, మీ అమ్మగారే మీ అన్న అన్నం పెట్టట్లేదురా, చచ్చిపోయేలాగా ఉంది, నువ్వు ఎక్కడో అమెరికాలో ఉంటే ఎలా కుదురుతుంది రారా అంటే అతను పరిగెట్టుకొచ్చి ఏంటని ఎలా చేసావు నువ్వు అని వాళ్ళ అన్నగారి మీద 2 కేకలేసి తల్లిని తీసుకుని తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ భార్యతో బిర్యానీ వండించాడు, ఎన్వీలో ఉన్న అన్ని ఐటమ్స్ వండించాడు. ఇక ఆవిడికి ఏమైతే ఇష్టమో అన్నీ తయారు చేసి పెట్టాడటండి. పెట్టిన తర్వాత తల్లి 4 రోజులు తిండి పెట్టలేదు పెద్ద కొడుకు. అందుకనే తల్లి చాలా ఇష్టంగా ఆతృతగా తినబోతుంది. ఈలోపు 4 రోజులు తిండి పెట్టకుండా మార్చిన పెద్ద కొడుకు వచ్చి అక్కడ పెట్టిన అన్నిటిలో కూడా చిన్నగా టేస్ట్ చూసినట్టు చూసా, ఇందులో ఉప్పు తక్కువ వేసావు, ఇందులో కారం తక్కువ ఉంది, ఇందులో స్వీట్ తక్కువ ఉందని ఆ స్వీట్లు చూపించి వంకలు పెట్టి దాన్ని ఎలాగైనా సరే ఆ ఆహారాన్ని పాడు చేసి కిందకి తోసేయాలని ప్రయత్నిస్తున్నాడు. పెద్ద మనిషిగా మీరే ఉన్నారు అక్కడ, ఏం చేస్తారండి? ఇది నా ప్రశ్న. మీ మైండ్ మీకు ఒక ఆన్సర్ ఇస్తుంది, నా మైండ్ నాకు ఏ ఆన్సర్ ఇచ్చింది చెప్పమంటారా? నువ్వు 4 రోజుల పాటు మీ తల్లి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా చంపేద్దామని చూసావు. సరే చిన్న కొడుకు వచ్చాడు పాపం ఆ తల్లి మీద ప్రేమతోటి ఎన్నో పంచపక్ష పరమాణాలు పెట్టాడు. ఇక్కడ పెడితే దాంట్లో వచ్చి వంకలు పెడుతున్నావు, అసలు నువ్వు బుద్ధి ఉందా లేదా, నువ్వు అసలు మనిషివా కాదా అని తిడతాను నేనైతే. మరి మీరేం చేస్తారు మీరు ఆలోచించుకోండి. ఈ రోజున డిఎస్సి పరిస్థితి అలాగే ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు ఒక్క ప్రభుత్వ ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. 5 సంవత్సరాల పాటు ఆకలితో రగిలిపోయారండి నిరుద్యోగులు, ముఖ్యంగా డిఎస్సి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏం పెట్టారండి? మెగా డిఎస్సి, జాబ్ మేళా, ప్రతి 2.5 లక్షల ఉద్యోగాలు నేను భర్తీ చేస్తా, ప్రతి సంవత్సరం కూడా మేము డిఎస్సి తీస్తాం, మెగా డిఎస్సి అన్నాడా? అన్న పెద్ద మనిషి 5 సంవత్సరాల పాటు ఒక్క టీచర్ ఉద్యోగం ఇచ్చాడా? ఒక్క నిరుద్యోగికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చాడా? ఇవ్వలేదు. ఇవ్వకపోవటం వల్ల ఏమంటే నేను ఒకప్పుడు గవర్నమెంట్ ఉద్యోగానికి అంటే పోలీసు ఉద్యోగానికి ప్రాక్టీస్ చేసిన వాడినే, నాకు తెలుసు. ఏజ్ దాటిపోయేటప్పుడు నిరుద్యోగులు ఎంత వేదన అనుభవిస్తారు. ఒక్కొక్క ఉద్యోగానికి ఒక్కొక్క ఏజ్ లిమిట్ ఉంటుంది కదండి. ఆ ఏజ్ లిమిట్ 1 సంవత్సరం దాటేస్తుంటే వాళ్ళ ప్రాణాలు పోతున్నట్టు ఫీల్ అవుతారు. అలాంటిది 5 సంవత్సరాల వాళ్ళ విలువైన జీవితాన్ని దుంపనాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. చాలామంది అండి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి హాస్టల్లోనూ రూములు తీసుకుని చదువుకుంటూ ఉంటారు. మా సోదరుడు ఉన్నాడు శ్యామ్ ఇన్స్టిట్యూట్,
ఆ శామ్ ఇన్స్టిట్యూట్లో ఎంతోమంది కొన్ని వేల మంది వచ్చి అక్కడ ట్రైనింగ్ తీసుకుని కుటుంబాలను వదిలొచ్చి అక్కడ కూర్చొని చదువుకుంటూ ఉంటారు. ఎందుకు? రేపు పొద్దున్న గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తుంది, మన ఉద్యోగం తెచ్చుకోవచ్చు, మన కుటుంబాన్ని పోషించుకోవచ్చని. 5 సంవత్సరాల జీవితాన్ని సర్వనాశనం చేశారు జగన్ గారు. సర్వనాశనం చేశాక మన అదృష్టం బాగుంది, రాష్ట్రం అదృష్టం బాగుంది, కూటమిని గెలిపించుకున్నాం. లోకేష్ గారు హోమ్ మినిస్టర్ తీసుకుంటారేమో అనుకున్న తరుణంలో ఆయన హోమ్ మినిస్ట్రీ తీసుకోకుండా విద్యాశాఖ తీసుకున్నాడు. అందరినీ ఆశ్చర్యపరిచాడు ఆయన. అరే ఈయన్ని చాలా ఇబ్బంది పెట్టారు కదా జగన్ గారు అని బ్యాచ్, ఈయన హోమ్ మినిస్టర్ తీసుకుని అందరి మీద కేసులు పెట్టి బొక్కలు వేసేస్తాడు అనుకుంటే ఈయనేంటి విద్యాశాఖ తీసుకున్నాడు అనుకున్నాం. కానీ ఆయన లోకేష్ గారు, నేను పగా ప్రతీకారాల కోసం రాలేదు, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం వచ్చాను. రేపు మన పిల్లల భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ఇక్కడ పిల్లలు బాగా చదువుకోవాలి, చదువుకోవడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలంటే నేను విద్యాశాఖలో ఉండాలని బాధ్యత తీసుకున్నాడు ఆయన. తీసుకున్న వెంటనే అరే గత 5 సంవత్సరాల్లో పాపం ఈ డిఎస్సి తీక ఎంతోమంది వాళ్ళు చదువుకుని వాళ్ళ ఏజ్ బారైపోయి అటు ఇటు కాకుండా అయిపోయారు కొన్ని వేల మంది. ఇప్పుడు మన హయాంలో అలా జరగకూడదని వచ్చి రావడంతో ఆయన దాదాపు 16,000 ఉద్యోగాలు తీసి వాటికి ఎగ్జామ్ పెట్టి 16,000 మందికి, అందులో ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, బీసీలు ఉంటారు, ఓసీలు ఉంటారు, అందులో పేదలు ఉంటారు, అన్ని వేల మందికి ఆయన ఉద్యోగాలు ఇస్తే, ఉద్యోగాలు ఇచ్చి ఇప్పుడు సంవత్సరం అయిందండి. ఈ సంవత్సర కాలంలో కరెక్ట్గా మహానాడు జరుగుతుంది అనగా మహానాడుని దారి తప్పించడానికి ఏదో ఒక యాసం కట్టాలి కాబట్టి ఎవరో ఎమ్మెల్యే చంద్రశేఖర్, ఏమయ్య చంద్రశేఖర్ నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా నీకు? ఒకవేళ అవకతవకలు జరిగితే నువ్వు ఎప్పుడు బయటపెట్టాలి? అవకతవకలు జరిగితే నువ్వు ఏం చేయాలి? సంవత్సరం తర్వాత వచ్చి మహానాడు సమయంలో నువ్వు వెళ్ళి ఎవరి మీదో కేకలేసినట్టు కేకలేసి ఇప్పుడు ఆ 16,000 మంది ఉద్యోగాలు ఎలాగ మీరు ఇవ్వలేదు, ఇప్పుడు లోకేష్ గారు ఇచ్చారు కాబట్టి వాళ్ళ కుటుంబాలు లోకేష్ గారికో లేదా తెలుగుదేశం పార్టీకో రుణపడిపోతారు, వాళ్ళని ఎలాగన్నా చెడగొట్టాలి అని 16,000 మంది జీవితాలు నాశనం చేయడానికి ఈవేళ డిఎస్సీలు అవకతవకలని ఇలా లేనిపోయి క్రియేట్ చేస్తారా? అలా బుర్ర బుద్ధి పనిచేస్తుందండి ఎవరికన్నా? అలా మీరు మనుషులేనా? తినేది అన్నమేనా? మీరు ఎలాగూ ఇవ్వలేదు, ఇచ్చిన వాళ్ళను కూడా బదనాం చేయడానికి ఇదా మీరు చేసే పని? ఒకసారి ఆలోచించండి. వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా ఆలోచించండి, ఏం తప్పలేదు. ఇప్పుడు ఆ 16,000 మందిలో టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఉండరండి. వైసీపీ ఓటర్లు కూడా ఉంటారు, వైసీపీ కుటుంబాలు కూడా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళందరి జీవితాలను నాశనం చేస్తా అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. మగధీర సినిమాలో విలన్ ఉంటాడండి, ఆయన అంటాడు నాకు దక్కంది ఎవ్వడికే దక్కకూడదండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలా ఉన్నట్టే కదా, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాము అనే ఘనత నాకు దక్కలేదు కాబట్టి లోకేష్ గారికి కూడా దక్కడానికి కుదరదు, కాబట్టి ఆ ఉద్యోగాలన్నీ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆ 16,000 కుటుంబాలను రోడ్డుకి ఇచ్చేస్తానంటున్నారు. ఒకసారి ఆలోచించుకోండి, ఆంధ్ర ప్రజలు ఆలోచించండి. ఇక ఎలక్షన్లు అయిపోయి చాలా రోజులు అయింది కాబట్టి పార్టీలు కూడా పక్కన పెడదాం. పనిచేసే ప్రభుత్వాన్ని మనం అండగా ఉండి ముందుకు తీసుకెళ్ళాలి. ఒకవేళ పని చేయట్లేదు అనుకోండి, ఎందుకు పని చేయట్లేదని అడగండి, మీకు ఎక్కడ లోటు వచ్చిందో చెప్పండి. అంతేగాని ఇలా ఆటంకాలు క్రియేట్ చేసి జనాల జీవితాలతో ఆడుకోవద్దండి. ఇది ఇక నా రెండో పాయింట్ ఏంటంటే అండి, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక హై స్టాండర్డ్ గేమ్ ఆడుతున్నారండి. చాలామందికి అర్థం కాదు ఇది. ఇప్పుడు చాలామంది పోస్టులు పెడుతున్నారు, పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రొఫెసర్ నాగేశ్వర్. అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిది పవన్ కళ్యాణ్ గారు ఉండే ఫీల్డా? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒకే కేటర్కి చెందిన వ్యక్తులా? పవన్ కళ్యాణ్ అంటే స్థాయిల గురించి నేను మాట్లాడను, కానీ వాళ్ళిద్దరికి ఏంటి సంబంధం? ఎందుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ పవన్ కళ్యాణ్ గారు అని పెడుతున్నారు? ఈ రోజున తెలంగాణ నుంచి కొద్దిమంది వచ్చి మా తెలంగాణ ప్రొఫెసర్ని అంటారా అని పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని నోటికి ఎంత వస్తే అంత మాటలు తిట్టాల్సిన అవసరం ఎందుకు వస్తుందండి? ఎప్పుడూ లేనిది అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇక్కడ విద్యా వ్యవస్థ నాశనం అయిపోయింది, దళితుల మీద దాడులు జరిగాయి, దళితులు ఉపాధి కోల్పోయారు, ఇక్కడ రాజధాని లేకుండా పోయింది, అన్ని రకాల ధ్వంసం అయిపోయింది. అప్పుడు తెలంగాణలో ఉన్న మా సోదరులకి ఏ రోజు అంటే ఇప్పుడు మాట్లాడే సోదరులకు చెప్తున్నాను నేను, ఇంతకే ఒరిజినల్గా హార్ట్ఫుల్గా ఉండే తెలంగాణ సోదరులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ మేము ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా బాధపడేవారు, అన్నా మీ రాష్ట్రం అలాగ అయిపోతుంటే బాధేస్తుందన్న, ఎంత కదన్నా మనం అన్నదమ్ములం కదా, ఏంటన్నా పరిస్థితి అలా ఉందని చెప్పి నిజమైన తెలంగాణ వాళ్ళు కష్టానికి చలిస్తారండి తెలంగాణ వాళ్ళు.
వాళ్ళ దగ్గర ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే వాళ్ళ కష్టాలు తెలిసిన వ్యక్తులు కాబట్టి. ఏదో సినిమాలో చెప్తాడు, గాయం విలువ తెలిసినట్టు సాయం చేస్తాడండి. తెలంగాణ ప్రజలకి గాయం విలువ తెలుసు, కష్టం విలువ తెలుసు, అవమానం విలువ తెలుసు. కాబట్టి ఎవరైనా అలా అవమానపడతా ఉంటే టక్కని కరిగిపోతారు వాళ్ళు, టక్కుమని కరుగుతారు. వెంటనే వాళ్ళకి ఓదార్పునివ్వాలి, వాళ్ళకి సాయం చేయాలి అనుకుంటారు. అంత గొప్ప మెంటాలిటీ తెలంగాణ ప్రజల్లో ఉంది. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఇప్పుడు ఆంధ్రాతో పోల్చుకుంటే తెలంగాణ ఎలా లేదన్నా కొన్ని కష్టాలు పడ్డ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. ఆంధ్రాలో చాలా అంటే పొలాలు ఉండటం, పంటలు బాగా పండటము, లేదా మరోటి కారణాలతో చాలామందికి కష్టం విలువ తెలియదు, పోరాటం అంటే ఏంటి తెలియదు. కానీ తెలంగాణ అలా కాదండి. గడీల రాజ్యం నుంచి కూడా వాళ్ళు తిరుగుబాటు ఎగరేయటం, అంటే ఓ తిరుగుబాటు పోరాటం ఎక్కడి నుంచి వస్తుంది? పక్కోడి బాధ చూసిన దగ్గర నుంచే కదా. అలా ఉండే గొప్ప వ్యక్తిత్వం తెలంగాణ వాదుల్లో, తెలంగాణ ప్రజల్లో ఉంది.